ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా టార్గెట్ చేసుకుంటూ జనాల్ని మైండ్ సెట్ని వీళ్ళు ఎలా మౌలు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు హింసవాది, జగన్మోహన్ రెడ్డి గారు క్రూరుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి వద్దు, జగన్మోహన్ రెడ్డి గారు రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు అది ఇది అని చెప్పి పెద్ద ఎత్తున మాట్లాడి వాళ్ళ తరపున పనిచేసే వాళ్ళ చేత కూడా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిచ్చారు. ఈరోజు కర్మ అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలా, ప్రతి ఒక్కరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడిన వాళ్ళు ఈరోజు వాళ్ళంతటి వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారే నయమయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇటువంటి ఎప్పుడు చూడలేదు, ఇప్పుడేందా ఎంత దారుణంగా జరుగుతుంది వాళ్ళే మాట్లాడుతుంటే నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కావట్లా. ఎందుకంటే నాడు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో మీడియాలో కూర్చొని ఎప్పుడు కేసులు పెట్టేస్తామని బెదిరిలా, ఇట్లా సోషల్ మీడియాలో ఎవడేం పోస్టులు పెడితే ఎవరిని బెదిరించి ఏ కేసులు పెట్టేస్తావు, ఏం చేస్తావు, ఏం పిక్కుంటావు అని మాట్లాడాలా. శాసన మండలి లేకపోతే అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు, నీకు అంత చూస్తా, నీకు కేసులు పెట్టేస్తా అని ఎప్పుడు బెదిరిలా. డైరెక్ట్గా రెడ్ బుక్లు అది ఇది అని చెప్పి ఎప్పుడు కేసులు పెడతాం బెదిరిలా. తప్పు చేసిన వాళ్ళ మీద ఇంకా పూర్తి స్థాయిలో కేసులు పెట్టాల. వీళ్ళు ఎట్లా అన్నారంటే ఎట్లా తయారంటే ఏమైనా మాట అంటే కేసులు లేకపోతే దాడులు. ఆ రోజు జగన్ గారి పైన లేనిపోని దుష్ప్రచారం చేసినటువంటి వ్యక్తులు సరిగ్గా ఈరోజు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటే ఏమనుకోవాలో ఆశ్చర్యంగా ఉంది. ఇక కొలికపూడి శ్రీనివాస్ గారు రాత్రి ప్రెస్ మీట్ పెట్టారు. నాకు తెలుసు ఆయన అడుగులు చూస్తుంటే టీడీపీకి దూరం జరుగుతూ రాజీనామా చేస్తాడనేది ఆలోచన అయితే నాకు ఉంది, కానీ ఆయన రాజీనామా మేబీ పోస్ట్ పోన్ అవ్వచ్చు, కానీ టీడీపీకి మాత్రం దూరం జరిగే ఆలోచనలు అయితే ఆయన ఉన్నట్టు కనపడతా ఉంది. బికాజ్ ఎందుకంటే రాత్రి డైరెక్ట్ వాళ్ళు మీడియాని టార్గెట్ చేశాడు, నన్ను చంపేందుకు కుట్ర పన్నుతున్నారు, ఇంత దారుణమా, ఇంత దౌర్జన్యమా, దాడులు ఎప్పుడు దాడులు చేస్తూ ఉన్నారు. గతంలో జగన్ గారి హయాంలో దాడులు లేవు, లేకపోతే ఇంకోటి చంపేందుకు కుట్రలేని లేవు, అంత విమర్శన చేసినా అంత ఏదో ఇబ్బంది చేసినా ఈరోజు మన ప్రభుత్వంలో చంపేదానికి సిద్ధమయ్యారు, దాడులు చేయడానికి సిద్ధమయ్యారు, అన్నీ చేస్తూ ఉన్నారని చెప్పి డైరెక్ట్గా టీడీపీ పార్టీలోని కొందరిని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు రాత్రి కొలికపూడి శ్రీనివాస్ గారు. ఇదే కొలికపూడి శ్రీనివాస్ గారు నాడు జగన్ గారి పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేయడానికి అసలు ఎట్లా పడితే అట్లా చేశాడు. ఈరోజు కొలికపూడి శ్రీనివాస్ గారు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇక జడా శ్రావణ్ కుమార్ గారు ఆయన సేమ్ జగన్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు. ఈరోజు జగన్ గారే నయమా, మీ ప్రభుత్వం అధ్వానంగా ఉందని ఆయన అంటా ఉన్నారు. జనసేన రజనీ గారు ఆమె జగన్ గారి పైన గులకర రాయి తగిలితే ఆమె ఎవరైతే సంబంధిత నిందితుడిగా ఒక పిల్లాడు ఉన్నాడో ఆ పిల్లాడి తరపున నిలబడి ఆమె జగన్ గారిని అన్న మాటలు నిజంగా నాకు ఆ రోజు ఆ వీడియో చాలా బాధ వేసింది. ఇంద్రా నాయన ఎంత దారుణంగా మాట్లాడుతున్నారని. కానీ ఈరోజు ఆమె నేను జనసేన పార్టీకి దూరం జరిగితే నన్ను ఇంతలావును వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎప్పుడు చేయలేదు, వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎప్పుడు ఇంత దారుణంగా నన్ను మానసిక శోభకు గురి చేయలేదు, టీడీపీ జనసేన సోషల్ మీడియాలో విపరీతంగా చేస్తూ ఉన్నారు, ఇదేంది ఇది, నాకు అసలు ఆరోగ్యం బాగలేదు, నన్ను ఇంతలావును టార్గెట్ చేస్తారని కన్నీళ్ళు పెట్టుకుందాం. జగన్ గారే నయం అని చెప్తున్నాం. ఆ తర్వాత విజయ్ కేసరి మన ఆంధ్ర పాడ్కాస్టర్ అతను జగన్ గారిని విమర్శించాను, కనీసం ఏనాడు నాకు వ్యతిరేకంగా ఒకటి మాట్లాడలేదు, నన్ను ట్రోల్ చేయలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు, ఇప్పుడేమన్నా మాట్లాడుతుంటే నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, ఆ విజయ్ కేసరి కూడా పెట్టాడు. ఇక ప్రశ్న వీడియోలు జగన్ గారిని ఇట్లాగే గట్టిగా విమర్శిస్తూ మాట్లాడిన వీడియోలు నేను అప్పుడు చూశాను. అతను ఆ పోస్టులు పెడతా ఉన్నాడు ఈ మధ్య ఒకటి, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తారా ఏంటిది ఇది అని చెప్పి అతను ఒక వీడియో చేశాడు ప్రశ్న అతను. ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుంది అంటే జగన్ గారి హయాంలో దాడులు అనేవి అస్సలు లేదు. వాస్తవంగా మాట్లాడితే వీళ్ళు ఎవడో ఒక దారి పొడుగున ఎవడో ఇద్దరు తన్నుకుంటే టీడీపీ కార్యకర్త వైసీపీ కార్యకర్త దాడి చేశారు, టీడీపీ కార్యకర్త పైన సామాన్యుడిని బెదిరించాడు అని చెప్పి ఇట్లాంటి ఇన్సిడెంట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు ఇప్పటికి గుర్తు. కావల్ దగ్గర ఒక ఆర్టీసీ బస్సు వెళ్తూ ఉంటే కారుకి తగిలిందని చెప్పి ఆ కారులో ఉన్న వాళ్ళు వ్యక్తులు దిగి డ్రైవర్ని కొడితే ఇదిగో వైసీపీ వాళ్ళు డ్రైవర్ని కొట్టేశారు. లేకపోతే ఇంకొకటి ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాడు ఎవడు సామాన్యుడు వాళ్ళ మధ్య ఏదో పొరపొచ్చుతో వాడికి వైసీపీ బ్రాండ్ వేసి గందరగోళం చేసేవాళ్ళు, అది సోషల్ మీడియాలో విపరీతంగా కొట్టేవాళ్ళు. ఇట్లా ఎంత దారుణంగా అప్పుడు చేసేవాళ్ళు అంటే చూస్తుంటే బాధేసేది, అమ్మ ఏం చేయలేకపోతున్నావా లేదా ఏంద్రా బాబు అని. చివరాఖరికి మన ప్రభుత్వంలో ఎలా ఉండేదంటే బండారు సత్యనారాయణ అని చెప్పి ఒక అతను రోజా గారిని అధ్వానంగా తిడితే ఎవ్వరు పట్టించుకోకపోతే చివరాఖరికి ఆర్జీవీ ఒక ట్వీట్ పెట్టాడు, ఇదేందే ఎట తిట్టాడు అని. అప్పుడు గదిలేం పవన్ కళ్యాణ్ తిట్టిన బూతులు మామూలు బూతులా, నారా లోకేష్ గారు తిట్టిన బూతులు మామూలు బూతులా, వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు తిట్టిన బూతులు మామూలు బూతులా. వివేకం లాంటి సినిమా తీసినా కూడా మనం ఏం చేయలేకపోయాం. ఎందుకేం చేయలేకపోయాం అనే దానికంటే
ఎందుకులే 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 అనుకొని వదిలేశారు. ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంబటి రాంబాబు గారు ఒక చిన్న మాట జారాడు అని చెప్పి తర్వాత క్షమాపణ చెప్పినా వదిలేరా? ఇళ్ళపైన దాడి, ఇళ్ళపైన దాడి. మనం ఎప్పుడైనా అట్లా చేసామా? ఎక్కడైనా చేసామా? ఇట్లాంటి ఏంటంటే ఈరోజు జగన్ గారి పైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అరాచక పరిపాలన, విధ్వంస పరిపాలన, నాశనం చేసేశారు, అది చేసేశారు, హింస చేసేశారు, రౌడీలను పెట్టారు, ఐదని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తణుకులో 2000 మంది నన్ను అటాక్ చేశారంటాడు. దాని మీద విచారణ చెప్పి రౌడీలు పంపించి ఈ డబ్బా మాటలే ఇదే పవన్ కళ్యాణ్ గారు బ్లేడ్లు పెట్టుకొని నన్ను రక్కుతున్నారు అని చెప్పి అన్నాడు ఎలక్షన్ ముందు. అది విచారణ చెప్పి నువ్వు అధికారంలో ఉన్నావుగా. ఈ డబ్బా మాటలే ఎంత అబద్ధాలు మాట్లాడారంటే ఈరోజు ప్రతి ఒక్కరూ తిరిగి వీళ్ళ కూటమి ప్రభుత్వం కర్మరూపాన ఆ రోజు జగన్ గారిని బండబూతులు తిట్టి ఏం చేయనటువంటి జగన్ గారిని తిట్టిన వాళ్ళందరూ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. దేనికి అంత అబద్ధాలు చెప్పాలా? ఉన్నట్టు చెప్తే బాధ ఉండదు కదా. అంటే వాళ్ళ మీద నా సానుభూతి అయితే ఉంది ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరి మీద. బికాజ్ ఎందుకంటే గతంలో అన్యాయంగా అబద్ధాలు చెప్పి విమర్శించారే అనే ఒక చోట అయితే ఉంది. కానీ ఇప్పుడు మీ నోటితో మీరే జగన్ గారికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు విధ్వంసం అయిపోయింది, అరాచకం అయిపోయింది అంటే ఇది ఇంకా పెద్ద అరాచకం మీరే బాధపడతా ఉన్నారు, మీరే చెబుతూ ఉన్నారు ఇది ఇంకా పెద్ద అరాచకం అని.